రామంతపూర్ చెరువు మనందరికీ తెలుసు కదా. ఈ ఉప్పల్ సమీప ప్రాంతంలో ఉంటుంది. రామంతపూర్ చెరువు పక్కనే ఉంటుంది, రోడ్డు పక్కనే. సో ఆ చెరువుని ఇప్పుడు హైడ్రా పునరుద్ధరిస్తూ ఉన్నది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లన్నింటినీ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి వారిని ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తూ ఉన్నది. కూల్చివేసే ప్రయత్నం కూడా ఉంటుంది అనే దాన్ని కూడా హైడ్రా చెప్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చి ఏ విధంగా చెరువులను పునరుద్ధరిస్తూ ఉన్నది, ఆ ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది అనేది స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం, ఏది బతుకమ్మకుంట చెరువు అక్కడ ఇప్పుడు ఎంత చక్కగా తీర్చిదిద్దిందనే చూస్తున్నాము. వాకింగ్ ట్రాక్ కట్టింది. అదేవిధంగా ఈ దసరా సందర్భంలో మనం బతుకమ్మలు ఆడుతూ ఉంటాం కదా, అవి కూడా అక్కడ బతుకమ్మలు కూడా నిమజ్జనం చేయడానికి కూడా చాలా మంచి సవలతులు ఏర్పాటు చేసింది. ఒక మంచి మినీ పార్కు లాగా బతుకమ్మ కుంటను ఏర్పాటు చేసింది అనేది స్పష్టంగా మనం చూసినాం. గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎట్లుంది అనేది చూసినాం. ఇప్పుడు ఈ రమంతపూర్ పెద్ద చెరువుకు సంబంధించి కూడా దానికంటే ధీటుగా చేయబోతున్నాం అనేది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. దిశలో రావడం జరిగింది ఈ వార్త. అక్రమ తొలగింపు, రమంతపూర్ పెద్ద చెరువులో కబ్జాలపై హైడ్రా కొరడా. సో ఉప్పల్ నియోజకవర్గంలోని రమంతపూర్ పెద్ద చెరువు అక్రమాలను హైడ్రా మంగళవారం తొలగించింది. రమంతపూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా 16 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఇందులో 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు వెలిశాయి. వీటి జోలికి వెళ్లకుండా మరో 4 ఎకరాల మేర తాత్కాలిక షెడ్లు గుడిసెలుంటే వారికి డబుల్ బెడ్రూమ్లు మంజూరుకు హైడ్రా సిఫార్సు చేసింది. ఇలా మొత్తం 18 ఎకరాల మేర చెరువును అభివృద్ధి చేస్తున్న క్రమంలో 1900 గజాల మేర G+2 నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంతో పాటు 280 గజాల మేర ఉన్న ఆటో గ్యారేజ్ని హైడ్రా తొలగించింది. చెత్త సేకరణతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల మంజూరుకు హైడ్రా సిఫారసు చేయగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం విదితమే. 19 కోట్లతో రమంతపూర్ పెద్ద చెరువును అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎఫ్టీఎల్ విస్తరణ పనులకు ఆటంకాలు తొలగాయి అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ దాదాపు 30 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 16 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైందంటే ఎంత పెద్ద ఎత్తున కబ్జాకు గురైంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ ప్రభుత్వం మాత్రం చాలా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎవరైనా కూడా గుడిసెలు వేసుకొని చిన్న చిన్న షెడ్లు వేసుకొని నిర్మిస్తున్నటువంటి పేద ప్రజలు ఉంటారు కదా, వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే దానికి కూడా సిఫార్సు చేసినట్టుగా నేపథ్యం కనిపిస్తూ ఉంది. వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో పంపించిన తర్వాత అవన్నీ కూడా కూల్చివేస్తామనే దాని మీద కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డర్లకు సంబంధించి మనం మాట్లాడుకోవాలి. ఆ చెరువు ఒకసారి మనం గతంలో కూడా దానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసినాము. నేను అక్కడ వెళ్ళినప్పుడు నేను గుర్తించింది ఏంటంటే, మొత్తం చెరువు ఉన్నది. ఆ చెరువు కానుకొనే మన ఏమంటే పరహారి గోడ అంటారు కదా, ఆ గోడ ఉన్నది. ఆ గోడ మొత్తం చెరువులోనే ఉన్నది. అంటే కింద ఏం లేదు, మళ్ళీ కింద పిల్లర్లు వేసి కింద స్లాబ్ వేసి ఆ స్లాబ్ పైన పరహారి గోడ ఉన్నది. అదంతా పక్కన మొత్తం బిల్డింగ్స్ కట్టిరు. అది ఎంత ఉంది తెలుసా, G+2 G+5 5-6 అంతస్తులు కూడా కట్టిరు. అంటే ఒక చెరువు పక్కనే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉండేటటువంటి సమీప ప్రాంతాల్లోనే 4-5 అంతస్తులు బిల్డింగ్స్ కట్టుకోవచ్చా? సో అనేదాని మీద పెద్ద ఎత్తున ప్రశ్న వినిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు తేలింది ఏంటంటే, ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ చెరువు పక్కనే ఆనుకున్నటువంటి ఒక 50-60 మీటర్ల వరకు కూడా అక్రమంగా నిర్మించినయే, కబ్జాకు గురైనవి అనేది హైడ్రా చెప్తున్నది. సో వాటి అందరికీ కూడా నోటీసులు ఇస్తామన్నది ఇక వారు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఇక ఎట్టి పరిస్థితులు ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి భూమి, చెరువు. ఆ చెరువును నిర్మిస్తామని చెప్పి పునర్నిర్మిస్తామని చెప్పి గత నుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నది కదా హైడ్రా. సో మరి ముందుగానే అక్కడ ఎవరైనా ఆ ప్రాంతంలో నివసించేవారు ఒకవేళ మీరు హైడ్రా కబ్జాలో ఉన్నదని అనుకుంటే ఖచ్చితంగా ఖాళీ చేసి పోవాల్సిందే. ఇక వేరే మేము కోర్టులో స్టే తెచ్చుకుంటాం, ఇది తెచ్చుకుంటాం, అది తెచ్చుకుంటాం అన్నా కూడా నడవదు. ఎందుకంటే గతం నుంచి కూడా చూస్తున్నాం, ఆ బిల్డింగ్లు కూల్చివేస్తారు. మరి ఏ బిల్డింగ్లు కూల్చివేస్తారు అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు నోటీసులు కూడా ఇచ్చినామని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత హైరేజ్ బిల్డింగ్స్ కట్టారో చూడండి ఒకసారి. ఇదంతా చెరువు, ఇది మనకి సగభాగమే కనిపిస్తుంది ఈ విజువల్లో, కానీ ఇదంతా చెరువు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కూల్చివేస్తారు. ఎందుకంటే ఇదంతా మొత్తం కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లోనే ఉన్నది. ఇక్కడ మనకు చెప్తున్నారు కదా, 30 ఎకరాలు ఉంటే 16 ఎకరాలు కబ్జాకు గురైంది. అంటే ఏ విధంగా ఈ కబ్జా చేసిరు, ఎన్ని అనుమతులు పొందిరు, ఇదంతా కూడా గత ప్రభుత్వం పాపమేనట. ఇప్పుడు హైడ్రా చెప్తున్నది కదా, ఈ కబ్జాలకు సంబంధించిన మొత్తం అంతా కూడా గత ప్రభుత్వమే. బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ పాలనలో ఇష్టం వచ్చినట్టుగా వారికి పర్మిషన్స్ ఇవ్వడం, ఇష్టం వచ్చినట్టుగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది.
సో చాలా వరకు కూడా కేటీఆర్ కూడా చెప్తాడు కదా, ఏం చెప్తాడు కేటీఆర్, ఆ, ఈ బిల్డింగ్స్ సంబంధించి అంటే ఎవరైనా పేదలు చిన్న గుడిసెలు చిన్న ఇండ్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇచ్చేసినామని అంటాడు. పర్మిషన్లు ఇచ్చేసినామని అన్నప్పుడు అది ఏ ప్లేసు ఏ ప్రాంతము, ఇట్లాంటి చెరువులలో మీరు పర్మిషన్ ఇస్తే రేపటి నాడు విపత్తు పరిస్థితులు ఏర్పడతాయి, భారీ వర్ష సూచనలు ఉంటాయి. సో అట్లాంటప్పుడు చెరువులు మునిగిపోతాయి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంట్లోకి నీళ్లు రావడం, లేకపోతే ఇండ్లు కొట్టుకపోవడం, ఇండ్లు మునిగిపోవడం, కూలిపోవడం, ఆస్తి నష్టం జరగడం, ప్రాణ నష్టం జరగడం. సో ఇదంతా ఎవరికి ఇబ్బంది, కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి కాదు, ప్రజలకు ఇబ్బంది. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కావచ్చు. సో గతంలో ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ బిల్డింగ్లకు ఉట్టిగానే కడతారా అని, బిల్డింగ్లోకి పర్మిషన్ లేకుండానే కడతారా అని మీరు నన్ను అడగచ్చు. కడతారు, కానీ ఆ పర్మిషన్లు ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా ఆలోచించాలి కదా. ఎవరికైనా చిన్న జ్ఞానం ఉన్నోనికి చెరువు పక్కన ఇంత హై రేంజ్ అపార్ట్మెంట్ బిల్లులకి పర్మిషన్స్ ఉంటాయా చదువుకున్నానికి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి. సో ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది, ఇవన్నీ కూడా కబ్జా చేసి బిల్డ్ చేసుకున్నటువంటి బిల్డింగ్సే. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్స్ ఇచ్చి ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి నేపథ్యం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో సొంతంగా నేను అంటున్న మాట కాదు, ఇది హైడ్రా చెప్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో మాట్లాడిండు. సో ఇప్పుడు ఈ రామంతపూర్ చెరువుకు సంబంధించి కూడా అదే జరుగుతూ ఉన్నది. సో మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఆక్రమించి కట్టుకున్నారట. 30 ఎకరాలది 16 ఎకరాల వరకు కూడా కబ్జా చేశారు. మరి దాని అన్నింటినీ కూడా వెలికి తీస్తాము, ఈ చెరువుకు సంబంధించినటువంటి మొత్తం ప్లేస్ను కూడా కాపాడుతాము, దాన్ని పునర్నిర్మాణం చేస్తామని దాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం వీళ్ళంతా కూడా జనాలంతా కూడా మరి ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి ఉంటుందా, లేకపోతే హైడ్రా మరి కొరడా విధిస్తుందనే చూడాలి. ఆల్రెడీ కూల్చివేతలు కొనసాగించడం అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తాను. నేను రామంతపూర్ చెరువు చుట్టుపక్కల కూడా మొత్తం కూల్చివేతలు కొనసాగించాము. సో ఇంకా ఎవరైనా ఈ కబ్జాలకు గురైతే వారు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ఈ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండే అనేది మరి రంగనాథ్ చెప్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏమనుకుంటున్నారు, నేను చెప్పింది అబద్ధమేనా అంటే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి హైడ్రా చెప్తున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని కూడా క్లియరెన్స్ చేసేసి ఈ చెరువులోనే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుందనేది తెలుస్తూ ఉన్నది. ఈ రామంతపూర్ చెరువుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.